Praise the Lord. Welcome to the Global Peace Prayer Ministries. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhakiran. I'm so happy to meet you all once again, my dear brothers and sisters. Today is a blessed day to all. Today is a Tuesday. All the glory to Jesus. So many people are died without watching this day also. So we praise to Jesus that today we are alive because of His grace. All the glory to Jesus. ఈ దినం చూడకుండా ఎంతోమంది చనిపోయినారండి. సో కానీ మనల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసుకి పాదాభివందనం చేస్తాము. యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనండి, మన వాక్యాంశంలోకి అడుగు పెడతాము. మన వాక్యాంశంలోకి అడుగు పెడదాము. ప్రార్థన చేసుకొని అడుగు పెడతాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చేర్చుకున్నాను తండ్రి. విత్తబడుతున్న ఈ వాక్య హృదయాలు ఫలింప చేయమని ఆత్మదేవ తని నన్ను మరుగొచ్చి పొందమని వేడుకొంచు యేసునాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గాయంలో మాన్పువాడు. గాయంలో మాన్పువాడు. మన గాయంలో యేసయ్య కంప్లీట్గా మాన్పేస్తాడంట. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూద్దాము. కీర్తనలు 34 చాప్టర్ 18th వర్స్. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నడిగిపోయిన హృదయం వారికి యేసయ్య మరి యెహోవా దేవుడు మరి ఆసన్నుడు, దగ్గరై ఉన్నారంట. హల్లెలూయా. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు నిన్ను బాధ పెట్టవచ్చు, మనుషులు నిన్ను కృంగదీయొచ్చు, మనుషులు నిన్ను అవమానపరచవచ్చు. నీ భార్యని నీ మనసును విరగ్గొట్టచ్చు, నీ భర్తని నీ మనసును విరగ్గొట్టచ్చు, నీ పిల్లలే నీకు మనసును విరగ్గొట్టచ్చు, నువ్వు నా అనుకున్న వాళ్ళే నీ మనసుని విరగ్గొట్టచ్చు. సో వారందరికీ ఈరోజు దేవుడు తెలుపుతున్నాడు, ఈరోజు నువ్వు కోర్టు కేసులలో ఉన్నావేమో, లేకపోతే ఈరోజు నువ్వు హెల్త్ ఇష్యూస్లో ఉన్నావేమో, ఈరోజు నువ్వు ఫైనాన్షియలీ ప్రాబ్లంలో ఉన్నావేమో, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే యేసయ్య ఏమంటున్నాడంటే ఈరోజు అలాంటి వాళ్ళందరికీ, నీలాంటి వారందరికీ కూడా దేవుడు మరి దగ్గరై ఉన్నారంట. మరి ఏంటండి, దేవుడంట ఆసన్నుడంట. మరి యెహోవా సమీపంగా ఉన్నారంట. ఆసన్నుడు అంటే దగ్గరై ఉన్నారు గల వారందరికీ యెహోవా ఆసన్నుడు. మరి సమీపంగా ఉన్నాడు, దగ్గరనే ఉన్నాడంట. నీ పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోవద్దు. మనుషులు నీ మనసును బ్రోకెన్ చేస్తారండి, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, గుండెని ముక్కలు చేస్తారు. మనం ప్రేమించిన వాళ్ళే మనని మనసులో ఎంతగానో తృణీకరిస్తారు. మనము పేదవాళ్ళమని, పూర్వస్థితిలో ఉన్నామని మన మనసును బ్రేక్ చేసేటోళ్ళు ఉంటారు. మనము అన్ఎడ్యుకేటెడ్ ఉన్నామని మన మనసును బ్రేక్ చేసేటోళ్ళు ఉంటారు. మనకు జాబ్ రాలేదని బ్రేక్ చేసేటోళ్ళు ఉంటారు. ప్రెగ్నెన్సీ రాలేదని మనల్ని బ్రేక్ చేసేటోళ్ళు ఉంటారు. అనేక మంది మ్యారేజ్ కాలేదని బ్రేక్ చేసేటోళ్ళు ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో ప్రతి ఒక్కరూ ఈ లోకంలో పోతూనే ఉంటారు. కానీ మీ అందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే యేసయ్య అలాంటి వారందరికీ, అంటే నీ దగ్గరనే నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు యేసయ్య నీ హృదయానికి దగ్గరగా ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. నీ దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు నీ యేసయ్య ఎక్కడున్నాడంటే నీ హృదయం బయట ఉన్నాడు, తలుపు కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తలుపు తీసి యేసయ్యని దగ్గర చేర్చుకుంటే నీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. గాయపడిన నీ హృదయము, ఎవరైతే మనుషులు నిన్ను గాయపరిచిన వారు యేసయ్య బయటికి వెళ్ళగొట్టేస్తాడు. యేసయ్య నీ హృదయంలో వచ్చి ఆసీనుడై ఉంటాడు. యేసయ్య ఎప్పుడు కూడా హృదయాన్ని విరగొట్టాడండి. యేసయ్య ఎప్పుడు కూడా హృదయాన్ని ముక్కలు చేయరండి. మనుషులు ముక్కలు చేస్తారు, కానీ ఎప్పుడు కూడా యేసయ్య ఎక్కడ కూడా మనం చూడలేదు యేసయ్య మన హృదయాన్ని మరి ముక్కలు చేస్తారని తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే దేవుని వల్లనే నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చింది, దేవుడు మా అమ్మ నాన్నని తీసుకుపోయి నా మనసును ముక్కలు చేసేసినాడు, నా ఫ్యామిలీని దూరం చేసి నా మనసును ముక్కలు చేసేసినాడు అని దేవుని పైన మనము యేసయ్య మీద మనం నింద వేయడానికి వీల్లేదు. ఇవన్నీ సహజంగా జరిగేవి కాబట్టి ఈ లోకంలో మనము ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి నలిగిన హృదయము గలవారిని ఆయన రక్షించును. నలిగిపోయిన హృదయంతో ఉన్న నిన్ను యేసయ్య రక్షిస్తాడంట, కాపాడుతాడంట, నిన్ను ధైర్యపరుస్తాడంట, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడంట. నలిగిపోయి ఉంటావు కదా, పరిస్థితిని చూసి నలిగిపోయి ఉంటావు. నీ భార్య మాట్లాడుతున్న మాటలు, నీ భర్త మాట్లాడుతున్న మాటలు, అవమానాలు, నీ అత్త మామలు మాట్లాడుతున్న మాటలు, ఇట్లాంటివన్నీ విని నలిగిపోయి సూసైడ్ చేసుకోవాలని మెంటల్ హెరాస్మెంట్లో ఉంటావు కదా. సో అట్లా నలిగిపోయి కృంగిపోయి పరిస్థితులను తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్న మీ అందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే అలాంటి సూసైడ్ థాట్స్ అన్ని మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే యేసయ్య నిన్ను రక్షిస్తాడంట. హల్లెలూయా. యేసయ్య నిన్ను రక్షిస్తారంట అండి. నలిగిపోయే హృదయం మీద యేసయ్య నీకు ఏమిస్తారంట అండి? రక్షణ అనేది
యేసయ్య ఇస్తారంటండి, నిన్ను రక్షిస్తారంట, నిన్ను కాపాడుతానని యేసయ్య మరి తెలియజేస్తున్నారండి. నలిగిపోయిన హృదయం గలవారిని ఆయన రక్షిస్తాడంట, నేను కాపాడుతాడంట. దుష్టుడు నిన్ను సూసైడ్ చేసుకోవాలని, నీ బతుకు అయిపోయిందని, నేను భయంకరంగా చిత్రవత చేసి నిన్ను చంపాలని చూస్తున్నావా? నీ భార్య నీ మనసు బ్రేక్ చేసేసింది, నీ భర్త నీ మనసు బ్రేక్ చేసేసినాడు, నీ ప్రేమికుడు నీ ప్రేయసి నీ మనసు బ్రేక్ చేసినాడు, నీ తండ్రి నీ మనసును బ్రేక్ చేసినాడు, నీ తల్లి నీ మనసును బ్రేక్ చేసింది, నీ ఫ్రెండ్స్ నీ మనసును బ్రేక్ చేసినారు. అట్లా చెప్పేసి దుష్టుడు ఏం చేస్తుంటాడంటే నేను సూసైడ్ చేయించాలని, నేను డిస్టర్బ్ చేయాలని, నేను మెంటల్ హెరాస్మెంట్ చేయాలని చూస్తూ ఉంటాడు. సో వాటి వల్ల ఏమొస్తుందండి? సూసైడ్ చేసుకుంటే ఏమి రాదు. హృదయము ముక్కలైపోయిందని చెప్పి ఎవరి కోసమో చచ్చిపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నలిగిన హృదయం పైన యెహోవా ఏంటండి, నలిగిన హృదయం గలవారిని ఆయన రక్షించును. నలిగిపోయిన హృదయంతో ఉన్న ఈరోజు నిన్ను, జాబ్ రాక కృంగిపోయి ఉన్న నిన్ను, ప్రెగ్నెన్సీ రాక కృంగిపోయిన నిన్ను, మ్యారేజ్ కాక కృంగిపోయిన నిన్ను, జాబ్ లేక జాబ్లెస్ కొని కృంగిపోయిన నిన్ను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న నిన్ను, కోర్టు కేసులో ఉన్న వారందరినీ నిన్ను రక్షిస్తాడంట. హల్లెలూయా. మనుషులు నిన్ను రక్షించరు, యేసయ్య నమ్ముకో. యేసయ్య ఒకటే నిన్ను రక్షిస్తాడు, యేసయ్యనే రక్షకుడై ఉన్నాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. మాథ్యూ 11th chapter 28-30 చూద్దాము. మత్తయి సువార్త 11:28 చూద్దాము. సమస్త భారం మోయిచున్న ప్రజలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును అంటున్నాడు. సమస్త భారాలు మోసుకుంటూ అందరి దగ్గరికి వెళ్తున్నావు, ఎన్నో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావు, హెల్ప్స్ అడుగుతున్నావు, అందరినీ అడుగుతున్నావు. కానీ ఇవన్నీ కాదండి, నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపు. ఎప్పుడైతే నీ నీ బాధ, నీ దుఃఖము, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండి, నలిగిపోయిన స్థితిలో ఉండి, విచారణతో ఉండి, కృంగిపోయి ఎరసకి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే యేసయ్య వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు చూడాలో, ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు చూడడం మొదలు పెడతావో అప్పుడు నీ భారం అంతా కూడా తొలగిపోతుందండి, నీ గుండె భారం అంతా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అమ్మా నాన్నను పోగొట్టుకొని చాలా దిక్కు లేని స్థితిలో ఉన్న నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఓదార్పు పొందలేదు. యేసయ్య దగ్గరికి వచ్చి మోకాల ప్రార్థన చేసి కన్నీరు కార్చాను. అప్పుడు నా భారమంతా తీరిపోయింది. నా తండ్రి ఉన్నాడు కదా, నా యేసయ్య ఉన్నాడు కదా, నా తల్లి నా యేసయ్యనే కదా అని నేను సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. అలాగే నువ్వు కూడా ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చి నీ భారాన్నంతా కూడా, ఏదైతే నువ్వు గుండె భారంతో ఉన్నావో, ఏదైతే చాలా మంది నిన్ను మనుషులందరూ బాధ పెట్టి ఉన్నారో, నీకు జాబ్ లేక ఉన్నావో, లేకపోతే నీ ప్రెగ్నెన్సీ లేకున్నావో, నీకు మ్యారేజ్ కాక ఉన్నావో, నీ భార్యతో కొట్లాడి నలిగిపోయి ఉన్నావో, నీ భర్తతో కొట్లాడి ఉన్నావో, డైవర్స్ కేసులలో ఉన్నావో, అది ఏ భారమైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఆ భారమంతా కూడా ఏమంటున్నాడండి, సమస్త భారం మోయిచున్న ప్రజలారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేద్దును అంటున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందంటే, యేసయ్య ఇచ్చే విశ్రాంతి చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎవర్ లాస్టింగ్ ఉంటుందండి. అదే మనుషులు ఇచ్చే విశ్రాంతి ఎట్లుంటుందంటే కొద్దిసేపే హ్యాపీనెస్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ మనల్ని మొదలు పెడతారు బాధ పెట్టడం. కాబట్టి మనుషుల్ని నమ్ముట కంటే, రాజుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి గాయంను పూర్తిగా మానిపేస్తాడు. ఎవరైతే నిన్ను గాయపరిచినారో, ఎవరైతే నీ హృదయాన్ని గాయపరిచినారో ఆ గాయానంతా మానిపేసేది యేసయ్య. ఎలా మానుపుతాడు అని అంటే, యేసయ్య ఎలా మానుపుతాడో తెలుసా? తల్లి తన బిడ్డని ఎలాగ దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంది, అలాగా యేసయ్య నిన్ను తనకు మరి ఏంటంటే తన కౌగిలిలో హద్దుకుని తన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇచ్చి, యేసు రక్తంలోనండి నీకున్న ప్రతి ప్రాబ్లమ్స్, అంటే యేసు రక్తంలో నీకు ఏవైతే దుష్టు క్రియలు, సాతాన్ క్రియలు నిన్ను వెంబడించి సతాయిస్తున్నానో ఆ దుష్టుణ్ణి, ఆ సాతాన్ని చిత్తుగా త్రొక్కివేసి యేసు రక్తంలో అటువంటి కాల్చివేసి నీకు నూతనమైన బలాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన శక్తిని ఇస్తారండి. నీ భారమంతా కూడా తీసివేసి యేసయ్య నీకు శాంతిని ఇస్తాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని పెట్టుకొని ఎందుకు మనుషులు గాయపరిచినారు అని బాధపడతారు? దేనికి బాధపడొద్దండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసయ్య నీకు తోడై ఉన్నాడు, యేసయ్య నీకు జయమై ఉన్నాడు. యేసయ్య వైపు చూడు, నీ భారమంతా యేసయ్య వైపు మోపు. ఈ బూతులు, ఈ అల్లరితో కూడుకున్న ఆటపాటులు ఏమి రావండి. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి మోకాలుండి ప్రార్థన చేయి, కన్నీటితో మొరపెట్టు, నీ హృదయాన్ని కుమ్మరించు, నిజమైన రక్షణలోనికి రా, మారు మనసు పొందు. అప్పుడు అద్భుతాలను నువ్వు చూస్తావు. యేసయ్యకి మహిమ కలుగునుగా. ఎందుకంటే యేసయ్య వాగ్దానం ఇస్తున్నాడు, ప్రామిస్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సమస్త భారం మోయిచిన ప్రజలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేద్దును అంటున్నాడు. రా, యేసయ్య యొద్దకి రా.
నలిగిపోయిన హృదయంతో ఉన్నావా, కృంగిపోయిన హృదయంతో ఉన్నావా, హార్ట్ బ్రోకెన్ అయిపోయిన, మనసు విరిగిపోయిన స్థితిలో ఉన్న యేసయ్య యొద్దకి రా. నీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. నీ సమస్యకి తప్పకుండా సొల్యూషన్ ఇస్తారు యేసయ్య. బికాజ్ జీసస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. యేసయ్యనే మరి ప్రతి ఒక్కదానికి కూడా సొల్యూషన్ అయి ఉన్నారండి. వేర్ ఎవర్ యూ గో యూ వాంట్ గెట్ ఎనీ హ్యాపీనెస్, బట్ వన్స్ యూ కమ్ టు జీసస్ యూ విల్ గెట్ ద రియలీ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయినా నీకు సంతోషం ఉండదు, శాంతి సమాధానం ఉండదు. కానీ యేసయ్య యొద్దకి వస్తే నిజమైన ఆనందము, ఏంటిదండి, ఎవర్ లాస్టింగ్ నిత్యమైన ఆనందము నీకు ఉంటుందన్నమాట. హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఎంతో మంది మన వాక్యం లేఖనాలు కూడా చూస్తున్నాము. అనేక మంది కూడా హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళని బైబిల్లో కొంతమందిని చూద్దాము. వీరందరూ కూడా యేసయ్యని ఆశ్రయించినారు. హన్నా చూస్తే, హన్నా తను ప్రెగ్నెన్సీ లేదని ఎంతో బాధపడి కన్నీరు కార్చి మనసు విరిగిపోయిన స్థితిలో ఉన్నట్టు మనం హన్నాని చూస్తున్నాము. లేయా వచ్చేసి మరి లేయా గురించి మనం చూస్తే యాకోబుని ఎంతగానో ఆమె ప్రేమించింది, కానీ యాకోబు మాత్రము అందమైన ఆమెని మరి రేచల్ని ప్రేమించాడు. ఎందుకంటే లేయా జబ్బు కలదని చెప్పేసి ఆమెని ధృవీకరించినట్టు మనం చూస్తున్నాం. వీళ్ళందరూ హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళేనండి. అలాగనే మేరీ అండ్ మార్తాని మనం చూస్తే మరి తన సహోదరుడు లాజర్ చనిపోయినాడని చెప్పి గుండె పగిలిపోయిన స్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. సో వీరందరినీ కూడా యేసయ్య వీరందరికీ కూడా మరి సొల్యూషన్ ఇచ్చాడు. యేసయ్య వీరందరి గాయంలు కూడా అన్ని మాన్పేశాడండి. మరి మీకు తెలుసు కదా, హన్నాకి దేవుడు మరి అద్భుత రీతిగా మరి దేవుడు సంతానం కావాలన్నప్పుడు దేవుడు మరి సంతానం ఇచ్చాడు. మరి సమయాన్ని ఇచ్చినట్టు మనము చూస్తున్నాము. అలాగని లేయాని కూడా మరి లేయా గురించి కూడా చూస్తే, లేయా కూడా నీ సృష్టికర్తనే నీకు భర్త అయి ఉన్నాడు అని ఆమె చివరికి తెలుసుకుంది. సో ఆమె అక్కడ ప్రేమ భర్త దగ్గర దొరకలేదు, కానీ దేవుని దగ్గర ఆమె మరి ప్రేమ పొందుకున్నట్టు మనం చూస్తున్నాము. అలానే మేరీ అండ్ మార్తా తన లాజరు మరి చనిపోయి, తన సహోదరుడు చనిపోయి ఎంతగానో దుఃఖంతో ఉన్నారు. కానీ యేసయ్య వచ్చి తన సహోదరుణ్ణి ఏంటండి మరణంలో నుంచి మరి ఏంటండి బయటికి లేపిన విధంగా మరి హీ వాజ్ రేజింగ్ హిమ్ ఫ్రమ్ ద డెత్, మరి మరణంలో నుంచి బయటికి లేపినట్టుగా మరి మనం చూస్తున్నాము. ఒక అద్భుతం చేశాడండి యేసయ్య అక్కడ. సో కాబట్టి చనిపోయిన మరి ఆ వ్యక్తిని మరి లాజర్ తిరిగి లేపాడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వాళ్ళందరి హృదయాలని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. డేవిడ్ కూడా తన కుమారుణ్ణి కోల్పోతాడు. సో ఆయన హార్ట్ బ్రోకెన్ అవుతాడు. బట్ దేవుడు మళ్ళీ తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనకి ఇంకొక సంతానాన్ని, ఇంకొక కుమారుణ్ణి దేవుడు మరి ఇస్తాడండి. ఆ విధంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు వాళ్ళ జీవితం పట్ల. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసయ్య మీద భారం మోపారు, యేసయ్యని చూసుకుంటూ అడుగులు వేశారు. కాబట్టి వాళ్ళ జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ రోజు నీ భారం ఎవరి మీద వేస్తున్నావు? ఈరోజు యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నలిగిపోయిన హృదయం వారికి ఆసీనుడై ఉంటాడంట. మరి నలిగిపోయిన హృదయం వారిని ఆసీనుడు అలానే రక్షిస్తాడంట. నలిగిపోయిన హృదయం గల వారిని రక్షిస్తాడంట. విరిగి నలిగిన హృదయం పైన ఆసీనుడై ఉంటాడంట. సో యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు రక్షకుని నేనే అంటున్నాడు. అలాగనే వాగ్దానం ఇస్తున్నాడు, నీ భారమంతా నా మీద వెయ్యి. అలా హన్నానే వేసింది, భారమంతా దేవునిపైనే వేసింది. నువ్వు నాకు సంతానం ఇవ్వని దేవునిపైనే భారం వేసింది. అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యం జరిగినాయి. అలా వీళ్ళందరూ కూడా దేవునిపైనే భారం వేసిండ్రు కాబట్టి వాళ్ళు అందరూ కూడా మరి అబ్రహాం గారు కూడా దేవునిపైనే భారం వేసిండ్రు కాబట్టి తను ఎక్కడికి వెళ్తున్నానో తనకు తెలియదు, కానీ తెలియని దేవుని వెంబడించినాడు. మరి ఏంటంటే చివరికి దేవుని దగ్గర ఎలాంటి పేరు పొందుకున్నాడు? అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడండి. దేవునికి స్నేహితుడయ్యాడు. అంత గొప్ప ధన్యతని పొందుకున్నాడు. ఇంకా దావీదు గురించి మనం చూస్తే గొర్రెల కాపరి రాజుగా మార్చాడు. అలాగని దేవుడు హృదయానుసారుడయ్యాడు దావీదు. సో అట్లాగనమాట. అలాంటి జీవితం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎస్తేరు కూడా ఏదో చిన్న వ్యక్తిగా ఉండింది, హదాషాగా ఉండింది, కానీ దేవుడు మరి ఎస్తేర్ని మరి మహారాణిగా చేశాడనమాట. సో అట్లాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మనకున్నాడు. సో కాబట్టి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేనికి బాధపడొద్దు. నీ గాయంను మాన్పి వేసేది మనుషులు కాదు, యేసయ్య మాత్రమే నన్ను తెలుసుకొని ఆ యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఈరోజు విశ్రాంతి పొందాలని నేను కోరుతున్నాను. దేనికి కృంగిపోద్దు, సూసైడ్ చేసుకోవాలని చూడొద్దు, డైవర్స్ కేసులలోకి వెళ్ళిపోవద్దు, మెంటల్ హెరాస్మెంట్లోకి వెళ్ళొద్దు, ఎవరో నేను హెరాస్మెంట్ చేశారని బాధపడొద్దమ్మా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను
పేరు పెట్టి పిలుచుకున్నాడు. యేసయ్య తన విలువైన రక్తాన్ని నీ కోసం చిందించాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే యేసయ్య కృప. ఇప్పుడు చూడండి, బస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏంటి స్పాట్లో ఎంతమంది కాలిపోయినారో మనం చూసాం కదా. సో అట్లాంటివి అనేకమైన జరుగుతున్నాయి. వాటిలన్నిటి నుంచి యేసయ్య మనం కాపాడుతున్నాడు. మన రాకపోకలందు యేసయ్య మనల్ని కాపాడుతున్నాడు. మన క్షేమంగా కుటుంబాలను కలుసుకునేలా చేస్తున్నాడు, ఇంటికి వచ్చేలాగా చేస్తున్నాడు. కాబట్టి ఆ యేసయ్యకి నీ హృదయం కావాలంట. యేసయ్యకి నీ హృదయం సమర్పించు. నీ భారమంతా కూడా యేసయ్య మీద మోపేసి నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. యేసయ్య భారం మోయించిన ప్రజలు నా యొద్దకి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థన చేసి, ఆ ప్రామిస్ని పట్టుకొని ప్రార్థన చేసి, ఈ రోజు నువ్వు పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తే, ఈ రోజు యేసయ్యను నువ్వు చూసుకుంటూ అడుగులు వేస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడితే, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆసక్తి జరుగుతాయండి. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేనికి కూడా మీరు దిగులు చెందొద్దండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్య. తండ్రి, నేనా తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకే నీకే స్తోత్రం తండ్రి. విరిగి నలిగిన హృదయాలపైన మీరు ఆశీనుడై ఉంటారని, అయ్యా నలిగిపోయిన హృదయాలను మీరు రక్షిస్తారని మాట్లాడినందుకే నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి, గాయంలో తండ్రి మాన్పు వేసేవాడివి నీవే తండ్రి. నీకే వందనాలు తండ్రి. మనుషులు గాయంను మాన్పలేరు, కానీ నువ్వు మాన్పుతావు తండ్రి. నువ్వు మాన్పుతే ఇంకా అసలుకి అయ్యా తండ్రి ఎలా మాన్పుతావంటే తండ్రి, నేను గాయపడిన వారి హృదయంలోనికి వచ్చి వారి హృదయంలో మీరు అయ్యా తండ్రి, నేనా తండ్రి, రాజువై ఆసీనుడువై తండ్రి, నేనా ఉండి తండ్రి, అయ్యా తండ్రి, సమస్యలన్నీ తీర్చి తండ్రి, వారి భారానంత తొలగించి మీరే అయ్యా తండ్రి, నా బిడ్డల్లారా, నా ప్రజలారా నా యుద్ధకి రండి అంటున్నావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుని మేము పొందుకోవడం తండ్రి మా అదృష్టం. నైనా నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటూ విత్తబనే వాక్యం హృదయాలు ఫలింప చేయమని వేడుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ and support me. Thank you. Praise the Lord. Tomorrow I will meet again. Thank you.